ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనమైతే గోవాలో ఉన్న బీచెస్ అయితే కవర్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బాగా బీచ్, తర్వాత కలంగేట్ బీచ్, దాని తర్వాత కలకొన బీచ్. సో ప్రజెంట్ అయితే ఉన్న బీచెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలో ఆ బీచెస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. కంప్లీట్ చేసుకున్న తర్వాత వీలైతే అగోటా ఫోటో కొట్టి చోప్రా ఫోటో ఉన్నాయి, ఆ రెండు ఫినిష్ చేసుకుందాం. ఇంకా దగ్గరలో ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది. ఒకవేళ దగ్గర కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది, అదైతే ఒకవేళ వీలైతే వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేసుకుందాం. సో ఇంకా నేనైతే ఈ విధంగా అయితే డ్రెస్ అయినా, నేను ఇంకా మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి సేమ్ ఇలానే డ్రెస్ అయితే తీసుకున్నాం. నిన్న నైట్ షాపింగ్ చేసినాం అన్నమాట ఇక్కడనే గోవా స్ట్రీట్లలో. సో ఇంకా మనం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. టైం అయితే 9 అయ్యింది. సో మనకైతే ఇక్కడ నుంచి ఇంకా 3.4 కిలోమీటర్స్ అవుతుంది బీచ్ అయితే. తొందరగా వెళ్ళిపోదాం బాగా బీచ్కి. నేను ఇంకా మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మా 2 బైకులు తీసుకొని అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటోషూట్, ఇంకా వీలైతే కొన్ని షార్ట్స్ కూడా తీస్తాం. తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ మొత్తం బార్లు, రెస్టారెంట్లు, టాటూ షాప్స్, ఇంకా ఈ డ్రెస్సెస్ మొత్తం అన్నీ అవే ఉంటాయి స్ట్రీట్లో. పబ్స్ కూడా ఉన్నాయి. నైట్ అయితే వచ్చి ఇదంతా తిరిగి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి చూడవచ్చు, సముద్రం అయితే కనిపిస్తుంది మనకి. నా బైక్ అయితే ఇక్కడనే పార్క్ చేయాలన్నమాట. బైక్ అయితే ఇక్కడ పెట్టేసి బీచ్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మనకి బీచ్లోకి ఎంట్రీ ఉంటుంది అన్నమాట. ఇంకా ఇటు చుట్టుపక్కల మొత్తం అన్నీ బార్స్ ఇంకా రెస్టారెంట్లే ఉంటాయి. మొత్తం అంతా రెస్టారెంట్స్ కూడా. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే సూపర్ ఉంది. జనాలు అయితే ఇప్పుడు తక్కువ ఉన్నారు. నైట్ అయితే ఇంకా చాలామంది ఉండే, ఫుల్ పబ్లిక్ ఉండే. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇక్కడనే 4 బీచెస్ ఉంటాయి. ఇక్కడ వరకు వచ్చేసి బాగా బీచ్, అటు కొంచెం ముందు వెళ్ళిన తర్వాత కలంగేట్ బీచ్, ఆ తర్వాత క్యాండోలిమ్ బీచ్, తర్వాత సింక్రోడిన్ బీచ్. ఇక్కడ నుంచి అయితే సూపర్ ఉంది అసలు. అక్కడైతే బోట్స్ అన్నీ లైన్గా ఉన్నాయి, పారాగ్లైడింగ్ చేస్తారు. ఇంకా అటు సైడ్ కూడా చాలా ఉన్నాయి బోట్స్.
సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఆ గోడ ఫోర్ట్ వెళ్తున్నాం. అక్కడికి ఇక్కడ నుంచి 5.6 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ రసు సౌత్ టిఫిన్ ఎక్స్ప్రెస్. ఇక్కడైతే టిఫిన్ చేసినాం. బిల్ అయితే 590 అయ్యింది. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. 2 ప్లేట్ పూరి, ఇడ్లీ, వడ, ఇంకా 2 మసాలా టీ, ఒక వాటర్ బాటిల్. వీటికి మొత్తం ఓవరాల్గా 590 వేసిండు వాడు. యాక్చువల్గా బీచ్ దగ్గరలో టిఫిన్ చేద్దాం అనుకున్నాం. అక్కడ చేసినా బాగుండు. అంటే స్ట్రీట్ టిఫిన్స్ ఉంటాయి కదా, అక్కడ చేసి ఉంటే అట్లీస్ట్ 200-300 అయిపోతుండే. అంత ప్రైస్ పెట్టి కూడా టేస్ట్ లేకపోతే వర్త్ కాదు కదా. కానీ ఏ మాటకి ఆ మాట స్ట్రీట్లోనే బాగుంటాయి ఫుడ్స్ అయితే. ఇట్లా రెస్టారెంట్లో తినడం కన్నా స్ట్రీట్లో తినడమే బెటర్. కొంచెం డబ్బులు కూడా సేవ్ అయితే టేస్ట్ ఉంటుంది. మనమైతే ఇంకా 4కి అయితే స్టార్ట్ అయిపోదాం. టైం వచ్చి ఇక్కడనే 11:30 అయ్యింది. ఎండ అయితే కొంచెం ఉంది, మరి అంత అయితే ఏం లేదు. దాదాపు దగ్గర ఒక 2 కిలోమీటర్ నుంచి ఉంది లైన్. నేనైతే జమ్ అనుకుంటూ వచ్చేసిన. గ్యాప్ దొరికితే గ్యాప్లో వెళ్ళిపోవడమే. ఇలా కార్లు వెనుక వెళ్తే మాత్రం చాలా టైం పడుతుంది. అసలు ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉంది ఈ రూట్లో? ఏమైనా హెవీ వెహికల్స్ రావడం వల్లనో ఏమో మరి. ఇదైతే వచ్చేసినాం అగోటా ఫోర్ట్ దగ్గరికి. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ ఉంది. ఎక్కడ చూసినా సేమ్ అదే స్టైల్లోనే ఉన్నాయి మొత్తం అంతా. ఒక బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం, ఇంకో బైక్ ఏమో అక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్తాం ఎప్పుడైతే. సో ఇక్కడ చూడండి, లోవర్ ఫోర్ట్ పగోడా. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళాలన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది. సో అక్కడ వరకు వెళ్ళాలి మనమైతే. సో మనమైతే అక్కడి నుంచి ఇలానే వచ్చి ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ ఉన్నారు కదా జనాలు. ఇది లోవర్ గోడా ఫోర్ట్. ఇది ఇంకా అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు, అటు కూడా వెళ్ళొచ్చు. చూద్దాం ఈ నుంచి ఎట్లుంటుందో. ఇలా ఉంటాయి, ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇందాక మనం అక్కడ ఫస్ట్ అది క్యాండోలిమ్ బీచ్, అక్కడి నుంచి అలా తిరిగి ఇలా వచ్చినాం అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకి 3.6 కిలోమీటర్స్ చూపించింది. నడుచుకుంటూ వస్తే మాత్రం 1 అవర్ అట్లా టైం చూపించింది. అదేమో క్యాండోలిమ్ బీచ్, ఇది సింక్వేరియం బీచ్. ఏరియా అయితే ఇలా ఉందన్నమాట. యాక్చువల్గా ఇంకోటి అయితే వచ్చి
అక్కడ ఉంది ఒకటి, మళ్ళీ ఇదొకటి. ఇంకా ఇటు సైడు పై వరకు వచ్చేసి మొత్తం అంతా అగోడా ఫోర్టే అన్నమాట. సో ఇందాకైతే ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే వచ్చారు, వాళ్ళు ఇంకా చాలా ఫొటోస్కి అవన్నీ స్టిల్కి చాలా టైం తీసుకున్నారు అనమాట. అక్కడ ఆ ఫోర్ట్ కంటే ఇక్కడ ఈ ఫోర్ట్ నుంచి అయితే లొకేషన్ అయితే బాగుంది. అంటే మొత్తం 360 డిగ్రీ టైప్లా సముద్రం అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ మొత్తం అంతా షిప్సే ఉన్నాయి. నార్మల్గా టూరిస్ట్ తిరగడానికి ఉండే షిప్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇంకా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం ఈ బ్యాక్ సైడ్ ఈ కొండ నుంచి ఇంకా అటు సైడ్ మొత్తం అంతా అగోడా ఫోర్టే అన్నమాట. వ్యూ అయితే బాగుంది ఇక్కడ నుంచి కూడా. కాకపోతే ఎండకి లైటింగే సరిగ్గా ఉండలేదు. చూడండి అక్కడ బోట్లో చిల్ అవుతారు వాళ్ళు. అక్కడ పారాగ్లైడింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసారు వాళ్ళు. మొత్తానికైతే ఫోర్ట్ అయితే బాగుంది, వర్తే. సో ఈ ఫోర్ట్ గురించి అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో మనమైతే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. ఇదంతా లోవర్ ఫోర్ట్ కూడా దాని ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఒకవేళ చూడాలనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. ఫోర్ట్ అయితే తిరగడం అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ చోప్రా ఫోర్ట్ వెళ్దాం అనుకుంటున్నాం. అదైతే ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంది. దానికన్నా ముందు వీలైతే లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ ఆగైతే ఫోటో తీసుకున్నాం. ఇంకెక్కడ నుంచి చోప్రా ఫోర్ట్ 8 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మన రూమ్ అయితే వస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళినాక డైవర్షన్ ఉంటుంది. రైట్ డైవర్షన్ తీసుకొని ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే మన రూమ్ వచ్చేస్తుంది. ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఇంకా నాకు తెలిసి పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటా. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం యమహా ప్యాసింజర్ స్కూటీలే. గోవాలో మొత్తం ఎక్కడ చూసినా ఈ స్కూటీలే కనిపిస్తుంది. ఇంకొకటి చూపిస్తా. ఇటు సైడ్ మొత్తం అన్నీ ఇన్నోవాలే. ప్రీమియం కార్స్ అన్నీ క్యాబ్స్ కింద వాడుతుంది. ఇక్కడ అక్కడ మళ్ళీ ఇంకా ఇటు ఇంకా అట్లా కిందికి చాలా ఉన్నాయి. మొత్తం యాక్చువల్లీ ఇక్కడ ఏమన్నా తిందామంటే మొత్తం అంతా మ్యాగీలే ఉన్నాయి. ఇక్కడ మ్యాగీ లేదంటే కొబ్బరి బొండలు ఇక్కడ నుంచి కింది వరకు. సో మనమైతే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ వ్యూ అయితే సూపర్ ఉంది. ఇటు నుంచి ఈ చూడొచ్చు, బాగుంది వ్యూ అయితే. ఇట్లా స్టెప్స్ ఎక్కుతూ అక్కడ వరకు వెళ్ళాలి మనం. సో పైకి వచ్చిన తర్వాత అయితే అక్కడ నించున్నారు కదా, అక్కడ ఒక వ్యూ పాయింట్, ఇక్కడ ఒక వ్యూ పాయింట్, మళ్ళీ ఇక్కడ ఒకటి. ఇక్కడనేమో చపోరా బీచ్ అక్కడ లాస్ట్లో ఉంది. ఇటు ఈ లెఫ్ట్లోనేమో వాగోటర్ బీచ్. సో ఇక్కడైతే ఇదంతా వచ్చేసి వాగోటర్ బీచ్ అన్నమాట. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. అక్కడ గుట్టు ఉంది కదా, అక్కడ నుంచి అవతల సైడ్ అంతా బాగా బీచ్, ఇంకా క్యాండోలియను, ఇంకోటి అగోడానా, అగోడా ఫోర్ట్ అవతల. సో ఈ పార్ట్ అయితే ఆల్మోస్ట్ మనం బీచెస్ అయితే కవర్ చేసినాం.
సో పైకి వచ్చిన తర్వాత అయితే ఇలా అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడ బ్యాక్ సైడ్ సన్ ఉండడం వల్ల సరిగ్గా కనిపిస్తలేదు. సో ఓవరాల్గా అయితే ఫోర్ట్ కింద నుంచి అయితే చుట్టుపక్కల మొత్తం అంతా సముద్రమే కనిపిస్తుంది, అక్కడక్కడ బీచెస్, కొండలు. సో పర్లేదు, ఇక్కడ వ్యూ అయితే చూడవచ్చు. ఫ్రంట్ ఎంట్రన్స్ నుంచి అయితే వ్యూ అయితే ఈ విధంగా ఉంది, బాగుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు, ఇండ్లు, అటు రైట్ సైడ్లో గుట్ట, బాగుంది. ఇక్కడ నుంచి మనమైతే కింద అక్కడ నుంచి ఇలా ఇట్లా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి అయితే వచ్చేసాను. నాకైతే ఈ ఫ్యాషన్ వాళ్ళని చూస్తుంటే గోడౌన్లో పెట్టినట్టే ఉంది, మొత్తం ఫ్యాషన్ వాళ్ళు. ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM. వ్యూ చూద్దామని అనుకున్న వాళ్ళకైతే పర్లేదు, చూడవచ్చు. సో ఒక ప్లేస్ నుంచి టైం అయితే 3:50 అవుతుంది. మధ్యలో ఎక్కడైనా ఆగి తినేసి రూమ్కి స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఇక్కడ నుంచి రూమ్ అయితే ఒక 8 kilometers చూపిస్తుంది. మ్యాక్స్ ½ an hour లోపు రూమ్కి అయితే వెళ్ళిపోతాం. యాక్చువల్గా అయితే వాటర్ ఫాల్స్ అనుకున్నాం, బట్ కాకపోతే టైం సరిపోదేమో వెళ్ళి రావడానికి అని చెప్పి సో అటైతే వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ ఈ టైం అయిపోయింది. ఇక్కడైతే చాలా స్టాల్స్ ఉన్నాయి ఆ ఫోర్ట్కి వెళ్ళే రూట్లో అయితే. స్టాల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి అంతే, ఎక్కువ అయితే. నాకైతే ఈ ఫ్యాషన్ రెంటల్వి కామెడీగా అనిపించింది. ఎక్కడ చూసినా ఈ యమహా ఫ్యాషన్ అంటే రెంటల్ కావచ్చు, ఇక్కడ ఉండే వాళ్ళ ఓన్ స్కూటీస్ అయినా సరే ఎక్కడ చూసినా ఫ్యాషన్ వాళ్ళే కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ లెఫ్ట్లో ఒకటి, అక్కడ రైట్లో మళ్ళీ అక్కడ ఒకటి, మొత్తం ఎక్కడ చూసినా ఫ్యాషన్ వాళ్ళే. ఇంకా బీచ్లో కూడా సేమ్ అంతే. నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే థాలీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అది వచ్చేసి గోవన్ ఫిష్ థాలీ, ఇది వచ్చేసి చికెన్ థాలీ. మా ఫ్రెండ్ ఇంకా అది ఎట్లుందో తిని చెప్తాడు. తిని చెప్పరు అదురుగా, పర్వాలేదు. ఇక్కడైతే థాలీ అయితే తిన్నాం, బట్ వర్త్ అయితే కాదు. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. నేనైతే రికమెండ్ చెయ్య. టైం బొక్క, డబ్బులు బొక్క. టైం అయితే 5 అయ్యింది. ఇక్కడ నుంచి రూమ్కి ఇంకొక 4 kilometers ఉంది. రూమ్కి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఇంకా ప్లేసెస్ ఏమన్నా ఉంటే రేపు కవర్ చేయాలి. ఇల్లు కూడా ఇటు సైడ్ కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉన్నాయి మొత్తం. బస్సు మధ్యలో అయిపోయినట్టుంది పాపం.